గుంటూరు జిల్లా పాకాలపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ పార్టీల కార్యకర్తల మధ్య కొట్లాట జరిగింది. జగన్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. ఆ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే టీడీపీ కార్యకర్తలే ధ్వంసం చేశారని వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇద్దరికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల కలకలం ఏపీ వ్యాప్తంగా ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తున్నాం. ఇక అందులో భాగంగా ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కూడా టీడీపీ నేతలు ధ్వంసం చేశారంటూ వైసీపీ, టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మణికుమార్ అందుబాటులో ఉన్నారు. మణికుమార్, ఇప్పటికే ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తుంది. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పోలీసుల విచారణ ఇక్కడి వరకు వచ్చింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిన్న ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు నేపథ్యంలో వివాదం చెల్లినట్టు తెలిసింది. నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పలు చోట్ల ఫ్లెక్సీల సందర్భంగా ఏర్పాటు చేసిన సందర్భంగా గొడవలు కూడా జరిగిన నేపథ్యం కనిపించింది. నిన్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి పాకాలపాడులో కూడా ఈ ఫ్లెక్సీల నేపథ్యంలో ఘర్షణలు జరిగాయి. ఏదైతే పాకాలపాడు సెంట్రల్ ఏర్పాటు చేసినటువంటి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొంతమంది దండగులు చించివేశారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలే చించివేశారని ఆ గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలంతా కూడా టీడీపీ కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో నిన్న టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది. ఈ ఘర్షణలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు కూడా అయినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో కొంతమందికి స్వల్ప గాయాలు అవుతుంది. వాళ్ళందరూ కూడా సత్తెనపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే కావాలని ఏదైతే పాకాలపాడులో ఉన్నటువంటి వైసీపీ గ్రూపుల మధ్య తగాదాలే ఇది ఘర్షణకు కారణం అని చెప్పి అటు టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు. వైసీపీ కొంతమంది వర్గీయులే ఆ ఫ్లెక్సీలను చించివేసి ఆ నెపం టీడీపీ కార్యకర్తల మీద నడుపుతున్నారని చెప్పి అటు టీడీపీ కార్యకర్తలు కూడా ఆరోపిస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా అటు పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించి టీడీపీ కార్యకర్తలు ఎక్కడ కూడా కేసు నమోదు చేయలేదు. ఖచ్చితంగా కేసు నమోదు చేస్తారని, ఫిర్యాదు చేస్తారని కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి గాయపడినటువంటి టీడీపీ కార్యకర్తలు సత్తెనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. దీని మీద కూడా కార్యకర్తలను కూడా కేసు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.